ఈరోజు స్టీల్ ప్లాంట్లు 11,400 కోట్లు నిధులు తీసుకురావడంపై కొంతమంది వైసీపీ నేతలు ఇది మా గవర్నమెంట్ లో వచ్చింది అది ఇదని మాట్లాడుతున్నారు. దీని మీద మీరు ఈ రాష్ట్రాన్ని పెట్టిన దరిద్రం వైసీపీ. వాళ్ళు పక్కన పెడితే ఆంధ్రుల హక్కు, విశాఖ హక్కు అనేది ఏదైతే నినాదంతో ఆ రోజు స్వర్గీయ కాకాని వెంకటరత్న గారు లాంటి పెద్ద నాయకులంతా పోరాటం చేసి విశాఖ హక్కును సాధించడం జరిగింది. అటువంటి హక్కుకి ఈ గత 5 సంవత్సరాలుగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంది. అటువంటి ఇబ్బంది పరిస్థితుల నుంచి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు మరోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి 11,000 కోట్లు దాని ఏదైతే ఫీజిబిలిటీ కోసం వాళ్ళు కేటాయించడం జరిగింది. పోలవరం కానీ స్టీల్ ప్లాంట్ కానీ అమరావతి కానీ నిధులు తీసుకురావడంపై మీకు ఎలా అనిపిస్తుంది? మళ్ళీ పండగ మళ్ళీ సంక్రాంతి పండుగ మళ్ళీ వచ్చినట్టుంది. పండగ వచ్చినట్టుంది. బాబు గారు ఏం చేసినా అందరికి పండగలాగా ఉంటుంది. ఆయన ఎప్పుడు రాంగ్ స్టెప్ వేయడు. మనదాకా బాబు గారు వాళ్ళు ఏ ఊరు వెళ్ళినా రోడ్లు ఎలా ఉండేవి, రోడ్లు పోస్తున్నారు. చక్కగా మన కళ్ళు మూసుకుని బళ్ళు వెళ్ళిపోవచ్చు. బాబు గారు ఉన్నదాన్ని నిలబెట్టి గౌరవంగా పనిచేస్తాడు. ఎప్పుడైతే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేస్తారు అన్నటువంటి మాట వచ్చిందో ఆ రోజు నుంచి తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరి హృదయాలు కూడా మరి ఆందోళనకి గురైనాయి. అలాంటి పరిస్థితిని ఈ రోజున నివారించటం జరిగింది. పూర్తిగా ఈరోజు తెలుగు ప్రజల యొక్క హృదయాలు సంతోషంతో నిండిపోయినాయి. పూర్తిగా మనకి స్వతంత్రం వచ్చిందనేది ఎప్పుడో మనం చెబుతాము, కానీ ఈనాటి మటుకు పూర్తి స్వేచ్ఛ, స్వతంత్రం ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రజలు స్వేచ్ఛగా ఎవరు అభిప్రాయం చెప్పాలనుకున్నది వాళ్ళు చక్కగా చెబుతున్నారు. ఒకప్పుడు చాలా వరకు కట్టుబాట్లతోటి, భయంతో నానా రకాలుగా సత్యం. ఇప్పుడున్న ప్రభుత్వంలో చేసే అభివృద్ధుల్లో ఇప్పుడున్న పరిస్థితులు హ్యాపీగా ఉంది. స్టీల్ ప్లాంట్ 11,400 కోట్లు విడుదల చేయడంపై ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారి పట్టుదల, ఈ రాష్ట్రం అభివృద్ధి మీద ఉన్నటువంటి విజన్ ఉన్నటువంటి నాయకుడు. వైసీపీ ప్రభుత్వం ఆ రోజున చాలా దగ్గరగా ఉండి కేంద్ర ప్రభుత్వంతో చేయించలేకపోయింది. ఏదో అసెంబ్లీలో తీర్మానం చేశామంటే సరిపోదు. పట్టుదలగా వెళ్ళి కూర్చుని కేంద్రంలో మోడీ గారి ఆశీస్సులతో ఇవాళ స్టీల్ ప్లాంట్కి 11,000 చిల్లర ప్రకటించడం అంటే ఇది పూర్తిగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారి కార్య దీక్షతకి నిదర్శనం.